ఫెసిలిటీస్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు అడుగుతున్నా? ప్రిన్సిపల్ ఈరోజు రాలేదు, మా టీచర్స్ డిస్కషన్ చేసుకున్నారు. మా ప్రిన్సిపల్ కి ప్లాంటర్ ఫెసిలిటీస్ వచ్చింది. నాకు తెలిసి అది ఫుడ్ లో హీల్ గురించి మన నాన్న డీటెయిల్ గా అడుగుతాం. నాన్న ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది హీల్ పెయిన్. సో అది మార్నింగ్ టైం అనేది లేచిన వెంటనే ఎక్కువగా అనిపిస్తుంది. సో దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది హీల్ పెయిన్. సో ఇది ఈ ప్లాంటర్ ఫేషియా అనేది బిగ్ టో నుంచి లిటిల్ టో కనెక్ట్ చేస్తూ హీల్ వరకు ఉంటుంది. దీన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటారు. ఇది ఒక లిగమెంట్ అన్నమాట. సో బోన్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇది మనకు జస్ట్ లైక్ షాక్ అబ్జర్ప్షన్ లాగా ఉంటుంది. మనం ఏదైనా ఎక్కువసేపు నిలబడినప్పుడు కానీ ఎక్కువగా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ హీల్ దగ్గర అనేది ఆ ప్లాంటర్ ఫేషియా అనేది ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే వాపు వస్తుంది. వాపు రావడాన్ని ఇన్ఫ్లమేట్ కావడాన్ని ఏంటంటారు ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటారు. ఈ ప్లాంటర్ ఫెసిలిటీస్ వలన మనకు థింగ్లింగ్ సెన్సేషన్, ఒక్కొక్కసారి లేదంటే షార్ప్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఏంటంటే ఆ ఆర్చెస్ కూడా ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఆర్చెస్ కు సపోర్టివ్ గా ఉంటుంది. ఈ ఆర్చెస్ అనేది మనకు 2 టైప్స్ ఆఫ్ ఆర్చెస్ అనేది ఉంటాయి. ఒకటి ట్రాన్స్వర్స్ ఆర్చ్ అని ఒకటి, రెండవది లాంగిట్యూడినల్ ఆర్చ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రాన్స్వర్స్ ఆర్చ్ అనేది ఈ 5 టోస్ కు లిటిల్ టో నుంచి బిగ్ టో వరకు ఉండేదాన్ని ట్రాన్స్వర్స్ ఆర్చ్ అంటారు. గ్రేటర్ టో నుంచి హీల్ వరకు ఉండేదాన్ని ఇన్నర్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. లిటిల్ టో నుంచి హీల్ వరకు ఉండేదాన్ని అవుటర్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. ఈ ఆర్చెస్ అనేది మనం బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవడానికి, తర్వాత మనం వాకింగ్ చేసేటప్పుడు ఈ ఆర్చెస్ అనేది మెయిన్ గా యూజ్ అవుతాయి. సో ఈ ఆర్చెస్ ను కూడా మనకు కంట్రోల్ చేసేది ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఈ ఆర్చెస్ ను కంట్రోల్ చేస్తుంది. సో ఆర్చెస్ గురించి ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి దాని గురించి నేను ప్రీవియస్ గా వీడియో చేశాను. సో ఆ వీడియోలో పూర్తిగా ఆర్చెస్ ఎలా ఉంటుంది, ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి, ఫ్లాట్ ఫుట్ కు సంబంధించిన ఎక్సర్సైజ్ ఏం చేయాలనేది సో పైన కార్డ్ ఇస్తున్నాను, ఆ కార్డులో ఉంటాయి. ఒకసారి డీటెయిల్ గా క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు మనకు ఈ ఆర్చెస్ అనేది మెయింటైన్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఈ ప్లాంటర్ ఫేషియా అనేది అవసరం ఉంటుంది. ఈ ప్లాంటర్ ఫేషియా ఎప్పుడైతే గనక మనము ఎక్కువసేపు నిలబడినప్పుడు, లేదంటే హార్డ్ చెప్పర్స్ వేసుకున్నప్పుడు, ఎక్కువగా స్టేర్ క్లైంబింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఓవర్ గా స్ట్రెచ్ అవుతుంది. ఈ ఓవర్ గా స్ట్రెచ్ అయినప్పుడు మనకు హీల్ ఏరియాలో ఇక్కడ మనకు పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ పెయిన్ వల్ల ఏంటంటే మనకు ఈ హీల్ దగ్గర అనేది ఎక్కువగా మనకు పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే షార్ప్ పెయిన్ గా ఉంటుంది. షార్ప్ పెయిన్ వల్ల ఏంటంటే మనకు మార్నింగ్ లేచిన వెంటనే అనేది బెడ్ నుంచి లేచి వాకింగ్ చేసే టైం కల్లా మనకు అట్లీస్ట్ ఒక 4-5 స్టెప్స్ వేసే వెంటనే మనకు విపరీతంగా పెయిన్ అనేది వస్తుంటుంది. సో ఇది మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంటుంది ప్లాంటర్ ఫేషియా అనేది. ఎక్కువగా ఏంటంటే మీడియల్ సైడ్ అనేది ఇక్కడ లోపల సైడ్ అనేది సెంట్రల్ ఉంది కదా, సెంట్రల్, లేటరల్, మీడియల్ అని ఉంటుంది. ఈ లేటరల్ సైడ్ అనేది ఎక్కువగా మనకు పెయిన్ అనేది అనిపిస్తుంటుంది. కొందరిలో ఏంటంటే ఓన్లీ సెంట్రల్ కార్డ్ లోనే పెయిన్ అనేది వస్తుంటుంది. ఎక్కువగా ఒబెసిటీ ఉంటుంది కదా, ఒబెసిటీ ఉండే కండిషన్స్ లో కానీ, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ కండిషన్స్ లో కానీ, మనము ప్రాపర్ గా మనము షూస్ వేసుకోకుండా హీల్స్ వేసుకున్న కండిషన్స్ లో కానీ, హై హీల్స్ యూజ్ చేసినప్పుడు కానీ, లేదా రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తున్నప్పుడు, మనము ఎక్కువగా హార్డ్ సర్ఫేస్ మీద వాకింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే ఆర్చెస్ అనేది ఫ్లాట్ ఫుట్ ఉన్న కండిషన్స్ లో కానీ, హై ఆర్చెస్ ఉన్న కండిషన్స్ లో కానీ ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ ప్లాంటర్ ఫేషియా రాకపోకుండా ఉండాలంటే ఏంటంటే మనము చెప్పలు అనేది కొంచెం స్మూత్ గా వేసుకోవాలి, మెత్తని చెప్పలు అనేది యూజ్ చేసుకోవాలి, హై హీల్స్ అనేది వేసుకోకూడదు. సో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కనుక షార్ప్ పెయిన్ అనేది వస్తుంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే విపరీతంగా పెయిన్, స్టెప్స్ దిగి ఒక బెడ్ నుంచి దిగాలని అన్నప్పుడు విపరీతంగా పెయిన్ వస్తుంటుంది. యాంకిల్ మూవ్మెంట్ అనేది మనం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక స్టెప్ వస్తుంది,
అవేమో సిమ్టమ్స్ అంటే గ్రాడ్యువల్ గా మార్నింగ్ లేచిన వెంటనే ఏంటంటే నడవలేము, విపరీతంగా పెయిన్ అని వస్తుంది. హీల్ కింద పెట్టిన మనం బెడ్ మీద నుంచి దిగిన వెంటనే పెయిన్ అనేది విపరీతంగా వస్తుంటుంది. అది ఎలా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది పెయిన్ అనేది. నెక్స్ట్ ఏంటంటే అది గ్రాడ్యువల్ గా మనం మార్నింగ్ ఒక 4-5 స్టెప్స్ వేసిన వెంటనే విపరీతంగా పెయిన్ ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్ గా కొంచెం తగ్గుతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ విపరీతంగా పెయిన్ అనేది పెరుగుతుంటుంది. ఇది ఒక్కసారి ఏంటంటే ఒక ఫుట్కైనా రావచ్చు, లేదంటే కనుక 2 ఫీట్లకైనా 2 పాదాలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్స్రేలో చూసినప్పుడు ఏంటంటే ఇలాగా బోన్ స్పార్ అనేది వస్తుంటుంది. ఈ బోన్ స్పార్ ఎక్కువగా మన క్రానిక్ కండిషన్స్ లో ఇలాగ బోన్ స్పర్ అనేది ఎక్కువగా వచ్చేసి ఆ మజిల్ ను మనకు పిన్ చేస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే షార్ప్ పెయిన్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనం అలాగే చిన్నదాన్ని వదిలేసేసి మనం హాట్ చెప్పుల్స్ వేసుకొని మనం ఎక్కువగా ఇలాగ చేస్తే గనక ఒక్కొక్కసారి అనేది ఈ ప్లాంటర్ ఫేషియా అనేది చిన్న చిన్నగా స్టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానికి మనము చెప్పలు అనేది కొంచెం మెత్తని చెప్పులు వేసుకొని మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నామంటే ఎక్కువ మనకు అది తగ్గిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటనేది మనము ఎక్కువగా ఏంటంటే ఆ మజిల్ ను రిలాక్స్ చేయాలి. సో రిలాక్సేషన్ అంటే ఫస్ట్ మనం రెస్ట్ ఉండాలి. సెకండ్ థింగ్ ఇలాగా ఐస్ ప్యాక్ ఉంటుంది కదా, ఐస్ ప్యాక్ పెట్టడమా, లేదంటే వాటర్ బాటిల్లోకి వాటర్ అనేది ఫిల్ చేసేసి ఐస్ లాగా మనం చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఐస్ ప్యాక్ తో పెట్టినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకు పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదో వన్ టైం మనం ఇప్సమ్ సాల్ట్ అనేది హాట్ వాటర్లోకి వేసేసి ఒక 10 మినిట్స్ బోత్ లెగ్స్ అనేది పెట్టుకొని మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ బిఫోర్ మనం బెడ్ దిగడానికన్నా ముందే మనం బెడ్ మీదనే, సో ఇవన్నీ ఏంటంటే ఐస్ ప్యాక్ తర్వాత హాట్ వాటర్ అప్లై చేసుకోవడం అనేది మనము మళ్ళీ వెళ్ళి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడానికన్నా ముందు మనము బెడ్ మీద దిగడానికన్నా ముందే ఈ విధంగా యాంకిల్ అనేది ఇలాగా హీల్ దగ్గర మనం జస్ట్ లైక్ ఫింగర్స్ తో లిటిల్ బిట్ మసాజ్ లాగా చేసుకోవాలి. సో మసాజ్ చేసినప్పుడు ఏంటంటే నైట్ ఆర్ ప్రీవియస్ డే లో మనం స్ట్రెయిన్ అయినది సో మజిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇది ఇందాక చెప్పాను కదా, ఇది ప్లాంటర్ ఫేషియా అనేది జస్ట్ లైక్ ఒక షాక్ అబ్జర్ప్షన్ లాగా మెయింటైన్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే మనకు ఆ షాక్ అబ్జర్ప్షన్ అనేది సాఫ్ట్ టిష్యూ అని ఉంటుంది చెప్పా కదా, ఎప్పుడైతే ఆ సాఫ్ట్ అనేది హార్డ్ అయిపోయిందంటే అక్కడ ఉన్న క్యాల్కేనియం బోన్ అనేది ప్రొజెక్ట్ అయిపోతుంది. దానివల్ల పెయిన్ అనేది వస్తుంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే మనం దాన్ని స్క్వీజ్ చేసేసుకొని ఇలా మసాజ్ లాగా చేసుకున్నామంటే కొంచెం ఆ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. తర్వాత ఇలాగా మనము టోస్ ను ఇలాగా ఫింగర్స్ పట్టుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇదంతా కూడా ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది ప్లాంటర్ ఫేషియా అంతా కూడా మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఆ ఏరియాలో మసాజ్ లాగా చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఆ మజిల్ ను స్ట్రెచ్ చేస్తున్నాం. తర్వాత ఇలాగా బాల్ లాంటిది పెట్టుకొని ఇలాగా మనము రోలింగ్ చేస్తాం బాల్. ఫస్ట్ ఏంటంటే మిడ్ లో ఇలా రోల్ చేస్తాం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గా. తర్వాత ఏంటంటే ఆ బాల్ ను టోస్ దగ్గర పెట్టుకొని ఇలా రోల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే బాల్ ను హీల్ దగ్గర పెట్టుకొని రోల్ చేస్తాం. ఫస్ట్ మిడ్ ఆఫ్ ద ఫుట్, తర్వాత టోస్ దగ్గర, తర్వాత హీల్ దగ్గర మనం రోల్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలాగ వాల్ కు స్ట్రెచెస్ అనేది చేయాలి. సో ఇలా ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువగా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కాఫ్ మజిల్ టైట్నెస్ ఉన్నప్పుడు కూడా ఇంకా అగ్రివేట్ అవుతుంది. ప్లాంటర్ ఫెసిలిటీస్ వల్ల కాఫ్ మజిల్ టైట్నెస్ కావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటే షిన్ స్ప్లిన్స్ అనేది వస్తుంటుంది. షిన్ స్ప్లిన్స్ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు. ఇంకోటి ఇలా ప్లాంటర్ ఫెసిలిటీస్ వల్ల ఏంటంటే మనం వాకింగ్ సరిగా లేకపోవడం వల్ల దాని యొక్క ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఏదైనా నీ పెయిన్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం దానికి ప్రికాషన్స్ కరెక్ట్ గా ఫాలో అయినా మనం అది స్ప్రెడ్ కాకోకుండా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సినది మార్నింగ్ లేచిన వెంటనే ఈ ప్లాంటర్ ఫుడ్ ఉన్నప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఈ మసాజ్ ఇలా హ్యాండ్ తో ఇలా మసాజెస్ అనేది చేసుకొని ఫింగర్స్ టచ్ చేసేసుకొని బాల్ రొటేట్ చేసేసుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే మనము కింద అనేది బ్లాంకెట్ లాంటిది వేసేది, బ్లాంకెట్ ను ఇట్లా ఫింగర్స్ తో మనం దగ్గరికి తీసుకొని వచ్చామంటే అది కూడా కొంచెం మంచి ఎక్సర్సైజ్. సో అది కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మెయిన్ రాకుండా ఉండడానికి మెయిన్ గా మనం చేయాల్సినది చెప్పలు అనేది సాఫ్ట్ గా ఉండే చెప్పలు లాంటిది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు అనేది ఎక్కువగా మనం క్రానిక్ కాకుండా చూసుకోవడం కోసం ఎక్కువసేపు నిలబడకూడదు. కొంచెంసేపు
కూర్చోవడము, మళ్ళీ కొంచెంసేపు లేచి మనం వర్క్ అనేది చేసుకోవాలి. కాన్స్టెంట్ గా అనేది మనం నిలబడుకోకుండా నిలబడకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ కండిషన్ దీనితో మనకు పెయిన్ తగ్గలేదని అంటే నెక్స్ట్ ఏంటంటే ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ అనేది యూజ్ చేస్తారు. ఎలక్ట్రోథెరపీ అంటే ఇలాగా ఐఎఫ్టి ఆర్ అల్ట్రాసౌండ్, టెన్స్, షాక్ వేవ్ థెరపీ, డిఫరెంట్ మొరాలిటీస్ అనేది ఉంటుంది. సో మనము ఇనిషియల్ స్టేజ్లోనే మనము దీన్ని కరెక్షన్ చేసుకున్నామంటే కనుక మన అగ్రివేట్ అనేది కాదు. సో దీనివల్ల ఓన్లీ ఒక ప్లాంటర్ ఫేషియాతోనే మన గేట్ డిస్టర్బెన్స్ అంటే వాకింగ్ కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. మన దీనివల్ల అంటే మనకు నీ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం ఇనిషియల్గా లైటింగ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం ఐస్ ప్యాక్ తోనే మనకు కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. సో మనం ప్రాపర్ గా ఇనిషియల్ స్టేజ్ లో అక్యూట్ కండిషన్ లో మనం కరెక్ట్ గా ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక మీకు ఇబ్బంది లేకోకుండా వెంటనే విత్ ఇన్ 1 వీక్ 10 days లో మీకు రికవర్ అనేది అయిపోతుంది. సో ఇది క్రానిక్ అయ్యే కొద్ది ఏంటంటే ఇట్లా ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేయాలి. ఈ కేస్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ లో కూడా మనకు పెయిన్ రిలీఫ్ కాలేదంటే స్ట్రాప్ థెరపీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకు మనము ప్రాపర్ గా అనేది షూ హీల్స్ అనేది తగ్గించుకుంటే ఎక్కువగా మనం హీల్స్ అనేది యూజ్ చేసుకోకుండా హార్డ్ చెప్పల్స్ అనేది యూజ్ చేసుకోకుండా ఉంటే ఈ ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది తక్కువగా అంటే ఎక్కువ రాకోకుండా మనం చూసుకోవచ్చు. జిమ్ లో కూడా ప్రాపర్ గా మనము వెయిట్ లిఫ్టింగ్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఇన్సోల్ ప్లాంటర్ మనకు హీల్ పెయిన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇలాంటి మెత్తని ఇన్సోల్ లాంటిది మనం పెట్టుకున్నప్పుడు ఆ ఏదైతే మనకు స్వెలన్ అవుతుందో ఆ ప్లాంటర్ ఫేషియా అనేది అది మనం ఐస్ ఇలాగా సాఫ్ట్ చప్పల్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే స్లోగా మళ్ళీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ ఆర్చెస్ కూడా మంచిగా డెవలప్మెంట్ అనేది చేస్తుంది. సో ఇలాంటి సిలికా ఇన్సోల్ కూడా మనం ప్లాంటర్ ఫెసిలిటీస్ కు యూజ్ చేయొచ్చు. సో ఇది మనం షూలో అనేది స్పోర్ట్స్ షూలో కానీ తర్వాత క్యాజువల్ షూలో కూడా ఇది ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం హీల్ పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్ అనేది చాలా వరకు రెడ్యూస్ ఉంటుంది, తగ్గిపోతుంది. ఓకే.